హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి పచ్చిరొయ్యలు, ములక్కాడ, గుడ్లు అండి. వావ్, వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి తయారీ విధానం. ఇదిగోండి, ములక్కాడ, పచ్చిరొయ్యలు, గుడ్లు కోసం నేను తీసుకున్న పదార్థాలు. ములక్కాడలు అయితే పెద్దవి అండి, మూడు ములక్కాడలు కట్ చేసి క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయలు అయితే పెద్దవి, 3 ఉల్లిపాయలు అండి, చాలా పెద్దవి తీసుకున్నాను నేను. టమాటాలు కూడా పెద్దవి 2, ఇవన్నీ కట్టర్లో కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు అందువల్ల చిన్నగా వచ్చాయి. ఇదైతే ఉల్లికాడలండి, ఉల్లికాడ కూడా మనం కూరలో వేయచ్చు. పచ్చిమిర్చి చీలికలు 3, ఇది కరివేపాకు. ఇదేమో చింతపండు, నేను ఒక టమాటా సైజ్ అంతా నానబెట్టాను చింతపండు. ఎగ్స్ 5, ఇవేమో కొత్తిమీర తరుగు. ఇది పచ్చిరొయ్యలు. ఇవండి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. నేను తీసుకున్న పదార్థాలు ఎక్కువే ఉన్నాయి, అందువల్ల ఆయిల్ కూడా నేను ఎక్కువ వేస్తున్నాను. ఇదిగోండి, 3 స్పూన్లు వేసాను నేను ఆయిల్. ఎక్కువే తీసుకున్నాను కదా. 5 గుడ్లు, ఉల్లిపాయలు పెద్ద సైజువి. చుట్టాలు వచ్చారు సడన్గా, అందువల్ల నేను గుడ్లు, ములక్కాడ, పచ్చిరొయ్యలు వండుతున్నాను. అందువల్లే 5 గుడ్లు తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ వేసేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే మనం ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసేద్దామండి. ఉల్లిపాయలతో పాటు ఇవి వేగుతాయి. ఇవి వేగేటప్పుడే మనం ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసేద్దాము. తొందరగా ఎగుతాయి కదా ఉల్లిపాయలు, పసుపు సాల్ట్ వేస్తేనే. కూరకు సరిపడా పసుపు వేస్తున్నానండి, కొద్దిగా ఒక 1/2 స్పూను. పసుపు ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ కూరకు సరిపడి ఇప్పుడే వేసేస్తున్నాను. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే నేను ములక్కాడలకు తీసుకున్నాను. అందులో పులుపు కూడా వేస్తాం కదా, చింతపండు, అందువల్ల ఉప్పు ఎక్కువ పడుతుంది. చూసుకోండి, మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వేగనిద్దామండి. వేగిన తర్వాత అప్పుడు కారము, ములక్కాడలు మిగిలినవి యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, రొయ్యలు ఉల్లిపాయలు కూడా వేగాయి. నేను ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. మరి ఇది నీసు కదండి, కొంచెం కారం ఉండాలి. అందువల్ల ఇది 1 స్పూను, 2 స్పూన్లు ఫుల్గా వేసాను నేను. కొంచెం పులుపు వేస్తాను కాబట్టి ములక్కాడలు అవి ఎక్కువే ఉన్నాయి నా దగ్గర, అందువల్ల 2 స్పూన్లు ఫుల్గా వేసాను. ఇంకో పచ్చిమిర్చి కూడా పెద్దయే తీసుకున్నాను నేను, పొడవుగా 3 చీలికలుగా చేసుకున్నాను. సో దాన్ని బట్టి కూడా మీరు కారం చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు ఇందులో నేను టమాటా యాడ్ చేస్తున్నాను. ఇది కట్టర్లో కట్ చేయడం వల్ల టమాటో ప్యూరీ లాగా వచ్చింది, బాగుంటుంది. ఇలా కూడా టమాటో జ్యూస్ మొత్తం కూరలోకి దిగి టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఏదంటే ముక్కలుగా ఉంటే ఏరి పడేస్తారు కదండి, తినరు. టమాటాలో కూడా మనకి కాల్షియం ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది. ములక్కాడలు అంటే ఇంకా విటమిన్ ఏ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట ములక్కాడ. అందరూ తినొచ్చు. వీక్లీ 1 or 2 times 3 times తిన్నా మంచిదండి ములక్కాడ. మునగ ఆకు కానీ మునగ కాయ కానీ ఏ రూపంలో తీసుకున్నా మనకి కళ్ళకి మంచిదండి. విటమిన్ ఏ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, కాల్షియము, ఫైబరు అన్నీ ఉంటాయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ములక్కాడలు యాడ్ చేద్దాం. ఇదిగోండి, కొంచెం మగ్గింది కదా కర్రీ, ఇప్పుడు నేను ములక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కలిపి మగ్గనిద్దామండి, తర్వాత మనం వాటర్ వేద్దాం ఇందులో.
ఓకే, ములక్కాడలు కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి, ఇది కొంచెం మగ్గింది. దీంట్లో నేను ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసేస్తున్నాను. ఈ ములక్కాడలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు నేను చింతపండు పులుపు వేస్తాను. అందాక వాటర్తో ఇది ఉడకనివ్వాలన్నమాట. అయితే నేను ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. మీ పిల్లలు తినరనుకుంటే కరివేపాకు కట్ చేసి చిన్న ముక్కలుగా వేయండి కర్రీలోను. ఇది ఇలా చిన్నగా తురివేసి అప్పుడు ఏరి పడేయకుండా తింటారు. కరివేపాకు కళ్ళకు మంచిది, విటమిన్ ఏ ఉంటుంది అందులో, తెలుసు కదా. ఆకుకూరల్లో కాల్షియము, ఐరన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి ఆకుకూరలు, అందువల్ల. సరే, ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో చింతపండు పులుపు, ఎగ్స్, ఉల్లికాడలు యాడ్ చేద్దాం. కొద్దిగా ఉడకనివ్వాలి. చూద్దామండి కర్రీ ములక్కాడ ఉడికిందేమో. ఇదిగోండి, మెత్తగా అయిపోయింది, ములక్కాడలు ఉడికాయి. అయితే ఉల్లికాడలు వేయలేదు నేను, ఇప్పుడు ఉల్లికాడలు వేస్తున్నానండి. ఇవి తొందరగానే ఉడికిపోతాయి, లాస్ట్లో వేసినా పర్వాలేదు. ఇప్పుడు నేను చింతపండు పులుపు వేస్తానండి కూరలోను. ఇప్పుడు చింతపండు పులుపు వేద్దామండి. నేను రసం తీసి పెట్టుకున్నాను. ఇది ఒకసారి ఇదంతా కలిపేసాక ఇందులో నేను జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి. మసాలా ఏమి వేయట్లేదు, ఓన్లీ జీరా ధనియా పౌడర్. ఎందుకంటే కర్రీ ఎక్కువ ఉందని 1 స్పూన్ వేస్తున్నాను నేను. కూర కొంచెం ఎక్కువ ఉంది, 1 స్పూన్ ఫుల్గా వేసాను. ఉల్లికాడలు వేసాను, కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇలా ఉడికేటప్పుడే మనము గుడ్లు కన్నాలు పెట్టేసి వేసేద్దామండి. ఇందులోను గుడ్లు ఇదిగో ఇలాగా ఈ విధంగా కన్నాలు పెట్టేసి వేసేస్తున్నాను. ఈ కూర పులుపు, ఉప్పు, కారము, గ్రేవ్ గుడ్డులోకి వెళ్ళి బాగుంటుందండి. గుడ్డు నీసు వాసన రాకుండాను. కావాలంటే ఇలా కూడా అనుకోవచ్చు. అలా అంటే కూరలో పనులు విడిపోతాయి కాబట్టి ఇలా అంటే విడిపోవన్నమాట బద్దలు. మరలా కొద్దిగా కొత్తిమీర ఆప్షనల్ అండి, అన్నిసార్లు మీరు వేయక్కర్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకసారి వేసినా చాలు. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా ఉడకనిద్దామండి. ఈ పులుపు, ఉప్పు, కారం అంతా దీనికి పడుతుంది కదా. చూసారా, నేను 3 గరిటెలు నూనె వేసినా కానీ ఎక్కువ అవ్వలేదు, దీనికి సరిపోయింది అలాగా. మీరు మరీ ఎక్కువ ఆయిల్ వేసేయకండి, ఎక్కువ ఆయిల్ తినడం హెల్త్కి మంచిది కాదు. కొంతమంది తేలిలాగా వేసేస్తారు, అది గొప్ప విషయం అనుకుంటారు, కానీ మన ఆరోగ్యాన్ని అది డ్యామేజ్ చేస్తుంది. ఓకే, కొంచెం ఉడకనిద్దామండి, మగ్గిద్దాము. ఇది మీడియం టు సిమ్లోనే ఉడకాలి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా గ్రేవ్. చూద్దామండి మన కర్రీ. ఈ టైంలో మీరు ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి. నాకైతే సరిపోతుంది ఉప్పు, నేను బాగానే వేస్తాను. ఈ మాత్రం గ్రేవ్ ఉండాలి, కలుపుకోవడానికి పులుసు ఉండాలి. ఈ టైంలో మనం ఆపేయచ్చండి. ఇదిగో చూసారా, ఈ మాత్రం ఈ గ్రేవ్ ఉంటే చాలండి, కలుపుకోవడానికి పులుసు ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్టేయడమేనండి. డిష్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఫైనల్గా మన ములక్కాడ పచ్చిరొయ్యలు గుడ్డు కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ టేస్టీ. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.